ఎవరు సైన్ మూవీ చూశాను, దాని రివ్యూ అవడం ముందుకు వచ్చాను. అయితే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూ ఏంటంటే అంటే ఏమైనా ఒక మూవీని మనం ఒక యాక్షన్ మూవీకి వెళ్ళాలనుకుంటే యాక్షన్ మూవీకి వెళ్తాం, లేదు ఎమోషనల్గా సెంటిమెంట్ ఉండాల్సిన మూవీకి వెళ్ళాలంటే సెంటిమెంట్ మూవీకి వెళ్తాం. కానీ ఈ మూవీ ఏంటంటే ఈ ఒక్క మూవీకి వస్తే మీరు 2 మూవీలకు వెళ్ళినట్టే. నిజంగా డైరెక్షన్ కానీ వెంకటేష్ గారి యాక్షన్ కానీ ఆ మూవీలో ఉన్న ఆ పర్టికులర్ సీన్స్ ఏవైతే రాసుకున్న విధానం ఉందో అవి కానీ చాలా 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 బిగ్ ప్లస్ ఈ మూవీకి. ఎందుకంటే ఒకే మూవీలో ఫుల్ హై ఎమోషన్, హై యాక్షన్ ఈ రెండు ఒకే మూవీలో రావడం అనేది చాలా రేర్ విషయం. అండ్ ఈ మూవీ మాత్రం ఆ విషయంలో చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. బయట రివ్యూస్ ఎలా ఉన్నా కూడా డోంట్ కేర్. నన్ను అడిగితే కనుక వెంకటేష్ గారి మూవీ ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి. చాలా బాగుంది, మంచి ఫ్యామిలీతో చూసే ఎంటర్టైనరే. బట్ కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది, కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా పర్లేదు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూసాం, మనస్కంద లాంటివి, వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ వైలెన్స్ అని చెప్పాలి ఇది. అండ్ ద వే శైలేష్ డైరెక్టెడ్ ద మూవీ అంటే కనుక అది చాలా చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి ఎవ్రీ వన్ హూ వాచ్ దిస్ సైన్ వెయిటింగ్ ఫర్ సైకో పార్ట్ 2. ఈ మూవీలో మనకి నెగిటివ్ ఏంటంటే స్టోరీ ఒకటి చాలా తక్కువ, స్టోరీ లైన్ చాలా చిన్నది, చాలా చిన్న స్టోరీ లైన్. బట్ ఇది సెకండ్ పార్ట్ ఉండడం వలన అది దీని రూట్స్ ఇంకెంతవరకు వెళ్తాయి అనేది మనం చెప్పలేము. సో శైలేష్ మనకు తెలుసు ఆ విషయంలో మాస్టర్ అని. హిట్ 1 తీసాడు, హిట్ 2 తీసాడు, అండ్ నవ్ ఇది దీని పార్ట్ 2 కూడా వస్తుంది. విల్ బి బ్యాక్, సైకో విల్ బి బ్యాక్ అన్నాడు. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే మూవీ అయితే ప్రస్తుతానికి ఈ సంక్రాంతి ఫెస్టివల్లో చూడండి. మూవీ అయితే బాగుంది. నన్ను అడిగితే మూవీ హిట్టే, మీరు వేరే రివ్యూస్ నమ్మద్దని చెప్తా. మీరు చూసిన తర్వాత మీకు కూడా నచ్చితే కనుక మూవీ నా రివ్యూ కింద మీ భావాన్ని తెలపండి. సో ఇది ఈ మూవీ గురించి నా రివ్యూ. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసరికి కొంచెం క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది కొంచెం నాకు అంత ఎక్కువ, ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ స్టోరీ లైన్ కొంచెం పెద్ద ఉంటే బాగుంది అనిపించింది. ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి సినిమాలో. హీరో కానీ, చిన్నపాప యాక్టింగ్ కానీ, హీరోయిన్ కానీ మొత్తం అన్ని కూడా చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ అయితే హైలైట్, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి యాక్షన్ సీన్స్. ఎమోషన్ సీన్స్ మనకు తెలిసిందేగా, వెంకటేష్ గారి ఎమోషనల్ సీన్స్. సో ఈ పాయింట్స్ అన్నింటితో సినిమా నన్ను అడిగితే సంక్రాంతికి మరో హిట్ పడిపోయిందని చెప్పొచ్చు. TFI నుంచి సెకండ్ హిట్ కన్ఫర్మ్. సో మీరు కూడా వెళ్ళండి, ఫ్యామిలీని తీసుకుని వెళ్ళండి, లేదా మీరు ఫ్రెండ్స్తో వెళ్ళండి. యాక్షన్ సీన్స్ అయితే మాత్రం గోల్ ఉంటుంది థియేటర్లో. సో చూసి ఎంజాయ్ చేయండి గురు. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గురు.